ఇమ్మగోడ ఏదో పెద్ద పోజులు పట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేముందల్లా కాళేశ్వరం నీళ్ళు తెచ్చింది మేము కోకోకోలా తెచ్చింది మేము నువ్వు రిబ్బన్ కటింగ్లకు మాత్రం పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి దానికి కూడా పెద్ద పోజు ఒక రోడ్ వేసినావా ఒక బ్రిడ్జ్ కట్టినావా ఒక్క ప్రాజెక్టు కట్టినావా ఒక ప్రాజెక్టు ఇటుక పెట్టినావా మరి ఏడవైనాయి పైసలు 1,00,000 కోట్లు ఏడవైనాయి ఇప్పుడు నువ్వు చెప్పిన అప్పుల లెక్క తప్పని చూపెట్టినా నువ్వు కట్టే మిత్తి లెక్క తప్పని చూపెట్టినా మరి మిగతా పైసలు ఎక్కడ పోయినాయి చెప్పాలి బ్రదర్స్ జేబులకు పోతున్నాయా రాహుల్ దగ్గర పోతున్నాయా ఢిల్లీకి పోతున్నాయా శ్వేతపత్రం విడుదల చేయాలి ఏ ప్రాజెక్టు కట్టకుండానే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండానే ఒక్క ముసలాయనకు ఒక్క ముసలమ్మకు పెన్షన్ పెంచినవా అసలు 2 నెలలు ఎగ్గొట్టినావు సిగ్గు లేకుండా అయినా మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేసినావు పోనీ ఒక్క ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇచ్చినవా అయినా సిగ్గు లేకుండా 1,00,000 కోట్లు అప్పు చేసినావు ఒక్క రైతుకు రైతు భరోసా ఇచ్చినవా ఒక్క ఖమ్మం జిల్లా పోయి నరికితివి 17,500 రూపాయలు ఇస్తున్నా అంటివి ఒక్కల ఖాతాలో పడ్డాయా చూపెడతావా సిగ్గు లేకుండా ఇన్ని అబద్ధాలు చెప్పి 1,00,000 కోట్లు అప్పు చేసి మళ్ళీ తప్పుడు కూతలు అందుకే నేను అనేది రాష్ట్ర సంపద పెంచే తెలివి లేని తెలివి తక్కువ సన్నాసులు దద్దమ్మలు మాత్రమే ఈ చెత్త మాటలు మాట్లాడతారు ఎందుకంటే 27.8% ఉన్న డెట్ జిఎస్డిపి రేషియో ఉన్న తెలంగాణను దూషిస్తే 100 పైచిలకు శాతం డెట్ జీడిపి రేషియో ఉంటుందండి అమెరికాది జపాన్ది 200% ఉంటుంది మరి వాళ్ళు తెలివి తక్కువలా మనకు వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉందా దయచేసి చైతన్యవంతమైన తెలంగాణ సమాజాన్ని మోసం చేసే ప్రయత్నం మానుకో అప్పుల గురించి చెత్త మాటలు మాట్లాడకు పని చేయి 420 హామీలు ఇచ్చినా వాటిని నిలబెట్టుకో వ్యవసాయం నీ పాలనలో ఒక 1 ఇయర్లోనే ఇలా రైతుల ఆత్మహత్యల పాలైంది చేనేత కుటుంబాల్లో మరణ మృదంగం మారుమవుతున్నది పారిశ్రామిక రంగం కుదేలవుతున్నది తెలంగాణ పల్లె మళ్ళొక్కసారి కన్నీరు పెడుతున్నది చేతనైతే వాటిని మంచిగా చూడు లేదంటే అబద్ధాలు చెప్పడం అనే కనీసం మానేయాలని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తూ మళ్ళొక్కసారి దయచేసి మీడియాతో కూడా విజ్ఞప్తి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి రాగానే అవన్నీ జీవోలు అయిపోవు ఈయననే చెప్పిండు ఒకసారి ఏదో మీటింగ్లో నా నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే జీవో అన్నాడు జీవోనా మొన్న ఇంతవరకు అది కాని కూడా కాలే ఆయన నోట్లకెళ్ళి రాగానే అవేం వేదాలు కావు అవేం శిలా శాసనాలు కావు ఆయన ఏం శివగామి కాదు కాబట్టి మీరు కూడా జర ఫ్యాక్ట్ చెక్ చేయండి 1-2 సార్లు ఆయన మాట్లాడగానే చెత్త మాటలు అవే నిజాలు అనుకొని ప్రచురించి తాటికాయంత అక్షరాలతోని ప్రజలను మీరు కూడా ఈ సంబరాల రాంబాబు గారి గోల్మాల్ గోవిందంలో మీరు కూడా పడి ఆగం కాకండి దయచేసి మీరు కూడా కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా వీళ్ళు మాట్లాడే ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు పుట్టుకతోనే అబద్ధాలు వచ్చి వాళ్ళకి అబద్ధము వాళ్ళు సంయుక్తంగా ఉట్టినరు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా దయచేసి వాళ్ళు మాట్లాడే మాటలను జాగ్రత్తగా ఫ్యాక్ట్ చెక్ చేయాలని చెప్పి మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి మీ అందరికి ధన్యవాదాలు ఉన్నది జడగొట్టకపోతే చాలు ఉన్నది నాశనం చేసి ఉన్నాయన్ని గులగొట్టి హైదరాబాద్లో ఇవాళ రెవెన్యూ దివాలా తీసి ఫ్రీ వాటర్ ఇచ్చినాం మేము 20,000 లీటర్ల దాకా దాన్ని నాశనం చేసిండు ఒక్కటి చెప్పండి హైదరాబాద్లో నేను చేసిన పని ఒక్క ఇటుకెక్కనైనా వేర్చిండా ఇప్పుడు మేము కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము ఇచ్చిన ఉద్యోగాలకు ఈయన పత్రాలు ఇస్తాడు మేము తెచ్చిన కంపెనీలకు కటింగ్లు చేస్తాడు రిబ్బన్ కటింగ్లు 1 ఇయర్లో ఏం చేసిండో కొత్త పని ఒకటి చెప్పండి నాకు హైదరాబాద్లో కానీ బయట కానీ ఎక్కడ ఒక్కరు అడగండి బ్రదర్ దేని స్పందన మరి 2014 ముందు కాంగ్రెస్ అనే దరిద్రం ఉండే కదా శనేశ్వరం ఉండే కదా అప్పుడు ఎందుకు వండలే కాళేశ్వరం లేకుండా వండే మాట వాస్తవం అయితే 2014 ముందు ఈ పీకుడు గాలందరూ ఎక్కడ పోయినరు అప్పుడు ఎందుకు లేవు పంటలు అప్పుడు ఏడదచ్చిరు మరి అప్పుడు ఉండేగా శ్రీపాద ఎల్లంపల్లి అప్పుడు కూడా ఉండేగా మరి అప్పుడు ఎందుకు వండలే పంటలు కాదు అప్పుడు ఎందుకు వండలే మరి దీనికి సమాధానం చెప్తాడా ముఖ్యమంత్రి అంటే మాట్లాడడం ఏదైనా మాట్లాడచ్చు బ్రదర్ నోరు ఉంది కదా రాష్ట్రీయ మీడియా ఉంది కదా మేనేజ్మెంట్ చేస్తున్నాం కదా ఏదైనా మాట్లాడచ్చు కానీ వాస్తవం ఏంది 2014 తర్వాత రాష్ట్రంలో రైతుల ముఖ చిత్రం మారిన మాట వాస్తవం వ్యవసాయ విస్తరణ జరిగిన మాట వాస్తవం కేసీఆర్ రైతు బంధు పెట్టిన మాట వాస్తవం రైతు బీమా ఇచ్చి ధీమా నింపిన మాట వాస్తవం తద్వారా అల్టిమేట్గా ఇవాళ టైంకి ఎరువులు విత్తనాలు తెచ్చిపెట్టిన మాట వాస్తవం మొత్తం నీళ్లు వస్తాయని ఒక ధీమా ఇచ్చిన మాట వాస్తవం టైలెండ్ ప్రాంతాలకు కూడా నిజంగా చెప్తున్నా ఒక పాలేరు మాదిరిగా పనిచేసి ముఖ్యమంత్రి స్వయంగా ఆయన నీళ్లు ఆఖరి మడిదాకా అందినా చూసుకున్న మాట వాస్తవం అందుకే ఇలా పంటల విస్తరణ పెరిగింది వీళ్ళు నేను ఒక మాట అంటే నాకు ఎంత గమ్మత్ అనిపించిందంటే నిన్న చూస్తే సన్నాలకు బోనస్ ఇచ్చినవని సన్నాసి మాటలు మాట్లాడుతుండు ఇచ్చిన బోనస్ 25 కోట్లు ఎగ్గొట్టింది 7,600 కోట్లు ఎవడన్నా మెడకామి తలకాయనోడు మాట్లాడతారా బ్రదర్ నేను ఏదో పొడిచినా అని సిగ్గుశరం ఉందా మాట్లాడి కనీసం పక్కనున్న వాళ్ళని చెప్పారా పెద్దోళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి పెద్దోళ్ళు పిచ్చి మాటలు మాట్లాడకని ఎట్లా ఇంత అన్యాయంగా మాట్లాడితే నేనెందుకు బ్రదర్ ఒక్క రిక్వెస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళి సీదా
ఆ గొట్టాలు తీసుకొని ఓన్రి మీరు మొత్తం బిల్డర్లను అడుగురి ఇక గొట్టాలో మైక్ లేదు ఒకటి మీ ఇష్టం నా మైకులు మీ ఇష్టం అనే మైకులు మైక్రోఫోన్లు చిన్న చిన్న ఏమేమి వచ్చినాయి కొత్తగా అవన్నీ పట్టుకొని ఓన్రి ఎవరినన్నా అడుగురి మార్కెట్లో పోనీ మీరందరూ కూడా ఆన్లైన్లో చిన్న చిన్న ప్లాట్లలో పెట్టుబడి పెట్టే ఉంటారు